సంఘాల వారీగా 3 కోట్ల మంది పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. 1200 మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. మనం ఎంత కొట్టానా తెలంగాణ రాకపోతుండే. 1200 మంది పిల్లలు, యువతులు, యువకులు పెట్రోల్ పోసుకొని చచ్చిపోయారు. ట్రైన్కి ఎదురుగా పోయి చచ్చిపోయారు. ఊరు పెట్టుకొని చచ్చిపోయారు. వికారాబాద్ యాదగిరి రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పార్లమెంట్ ఎదురుగున్న చెట్టుకు నేను ఉరి పెట్టుకొని చచ్చిపోతే పార్లమెంట్ మెంబర్లు అందరూ వచ్చి నన్ను చూస్తే జాలి దయ కలిగితే నా తెలంగాణ వస్తుంది. నా తెలంగాణ వస్తే నేను చచ్చిన తర్వాత నా తరాలకి ఏమన్నా ఫలితాలు వస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయినామని ఇక్కడి నుంచి వికారాబాద్ నుంచి ఢిల్లీ పోయేదాకా చచ్చిపోతానే పోయింది కదనే. చచ్చిపోతామన్న ఒక్క నిమిషంలోనే మనకు అనేక రకాల బాధలు వస్తాయి. 2 రోజులు ఓపిక పట్టి 3వ రోజు ఆ చెట్టుకు ఊరేసుకొని పార్లమెంటు మెంబర్లకు అందరికీ కనిపిస్తే దేశమంతా కన్నీరు గాటిస్తుంది. కానీ మనం పరిపాలిస్తున్నట్టు ఆనాటి పాలకులు కన్నీరు గార్చలే. ఇవాళ కూడా 10 ఏళ్ళు ఆ పరిపాలనలో 2 ఏళ్ళు ఈ పరిపాలనలో వెయిట్ చేసినాం, ఎదురు చూసినాం. ఎక్కడో ఒక దగ్గర మనసు మారుతుంది, జాలి కలుగుతుంది. రాక అధికారంలోకి వచ్చినారు. అప్పుడు మనకు మిగులు రాష్ట్రం బడ్జెట్ మిగిలింది. ఏ రాష్ట్రంలో కూడా మిగులు లేకుండే. కానీ దురదృష్టవశాత్తు మనవాడే మనకి పరిపాలనలో వివక్ష చూపడం వల్ల కళాకారులకి ఏకాన్ని అందిందా? ఎవరైనా చెప్పు, ఏమైనా వచ్చిందా మీకు? వచ్చిందంటే మనం విరమించుకుందాం పోరాటం. ఏమి రాకపోగా రాజకీయ పార్టీ నాయకులు కూడా కులాల వారీగా పోయిండు, దండాలు పెట్టిండు సంఘాల దగ్గరికి. మతాల వారీగా పోయిన మసీదుల నమాజ్ కూడా చేసిర్రు, పైసలు ఇచ్చిర్రు, ఓట్లు వేయించుకున్నారు. మన దగ్గర కూడా ఇంటింటికి వచ్చిర్రు. లేనిపోని చాక్లెట్ మాటలు చెప్పారు. ఒకసారి నమ్మినాం, 2 సార్లు నమ్మినాం, 3వసారి వాడు మంచిగా పని చేశాడని కొత్త ఎక్కించుకున్నాం. వీళ్ళు కూడా చెప్పుడు చాలా చెప్పినారు. కామారెడ్డి డిక్లరేషన్ అని, మహబూబ్ నగర్ డిక్లరేషన్ అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా 57 ఏళ్లు నిండిన వాళ్ళకి పెన్షన్ రావాలి. ఎన్నేళ్లు నిండాలి? 57 ఏళ్లు నిండిన వృద్ధ కళాకారులకి అది పెన్షన్ అనరు, ఆర్థిక సహాయం. ఇది ఒక్కటి ఇవ్వడానికి ఇంత 57 ఏళ్లు నిండితే రాసి పెట్టుకున్నా. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నది ఇవన్నీ అంటే, ఇందులో ఏజ్ రాయమన్నాం. ఇలా 57 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తి దగ్గరికి మళ్ళీ పిలిచి ఒక దగ్గర కూర్చుంటాం. మీకు వీలైతే ఇక్కడికి వస్తారు, లేదంటే మీ మండలానికి వస్తాము. మా వాళ్ళు ఎవరైనా వస్తారు నాయకులు, పింఛన్ ఫారం నింపాలి. పింఛన్ ఫారం నింపి కావలసిన సర్టిఫికెట్లు దానికి జత చేసి నెలకు 3016 రూపాయలు ఇస్తుంది మన రాష్ట్రం. ఎత్తిస్తారమ్మా 3000. ఎవరికి? 57 ఏళ్లు నిండిన వాళ్ళు. 5 ఏళ్ల కింద దరఖాస్తులు పెట్టుకున్న ముసలోళ్ళు ఈ రోజు వరకు కూడా పెన్షన్ మంజూరు కాలే. 5 ఏళ్ళు ఇది పెట్టుకొని 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా బతికితే 71, 72, 73 దాకా బతుకున్నారు. 50